జాబ్స్ అన్నీ మేము 100 రోజుల లోపల నింపేస్తాము, 100 రోజుల లోపల ఇస్తామని చెప్పిండ్రు. 100 రోజులు అయిపోయింది కర్ణాటకలో. ఇంతవరకు కనీసం ఆ ప్రాసెస్ కూడా మొదలు పెట్టలేదు వాళ్ళు ఎక్కడ కూడా. కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో రాజస్థాన్ ఇక బీజేపీ కాంగ్రెస్ గొప్పతనం ఏంటుంటుందంటే భారతదేశం మొత్తంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అనేటటువంటి సర్వే ఒక సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMI అనేటటువంటి సంస్థ లేటెస్ట్గా చేసినటువంటి సర్వేలో బీజేపీ పాలించేటటువంటి హర్యానా నంబర్ 1లో ఉన్నది నిరుద్యోగంలో, కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి రాజస్థాన్ నంబర్ 2లో ఉన్నది నిరుద్యోగంలో. ఈ డేటా అంతా కూడా ప్రెస్ మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి అంశాలు మనం చూసుకోకపోతే యువమిత్రులందరినీ, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆడపిల్లలు, ఎందుకంటే మనం కష్టపడి చదువుకుంటాం, ఉద్యోగం రావాలనేటటువంటి బోలెడంత ఆశతోని పేరెంట్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఈ సర్వే కరెక్టా కాదా చూడండి. CMIE సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఫస్ట్ నంబర్ 1లో ఉన్నది బీజేపీ పాలించేటటువంటి హర్యానా, నంబర్ 2లో ఉన్నది రాజస్థాన్, అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రం. రెండిట్లో కూడా హయ్యెస్ట్ నిరుద్యోగం ఉన్నది. ఇక ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇట్లా ఉంటే ఇవి విడిచిపెట్టేసి రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రాజస్థాన్లో 26.4% అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. అంటే ప్రతి 4 నిరుద్యోగ యువకుల్లో ఒక్కరికి కూడా జాబ్ లేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఇంతేకాదు మధ్యప్రదేశ్లో ఫస్ట్ కాంగ్రెస్ ఉండే ఒక సంవత్సరన్నర మళ్ళీ వాళ్ళే పీకులాడుకొని ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ తెచ్చుకున్నారు. అక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిపి గత 5 ఏళ్లలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ జాబులు 21, అక్షరాల 21 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు, 21 ఓన్లీ. అక్కడ ఉన్నటువంటి యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ 39 lakhs, 39 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నటువంటి చోట కాంగ్రెస్ బీజేపీ కలిపి 5 ఏళ్లలో ఎలగబెట్టింది ఏంటంటే 21 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇక వీళ్ళు మనల్ని రకరకాలుగా మాట్లాడడం, నిరుద్యోగులను రెచ్చగొట్టడం. నిరుద్యోగ యువకులందరికీ, యువతులందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం, నిజాయితీగా చెప్తా ఉన్నాం, మేము తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో 2,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసినాము, 1,60,000 మంది ఉద్యోగులను ఆల్రెడీ నింపినాము. మేము ఇలా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, ఏ ఒక్క రాష్ట్రంలో అన్నా మన తెలంగాణ రాష్ట్రం కన్నా ఎక్కువ ఒక్క జాబ్ ఇచ్చినా కూడా ఒక్క ఓటు కూడా మేము అడగం మా నిజామాబాద్ జిల్లాలో. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలు 13,87,000 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 10 ఏళ్ల నుంచి ఒక్కటంటే ఒక్క జాబ్ కూడా కనీసం నింపలేదు. మరి కేంద్రంలో నింపరు, మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో నింపరు. తెలంగాణలో ఎక్కడైతే మేము ఇన్ని జాబ్స్ ఇచ్చినామో ఇక్కడ నిరుద్యోగుల మీటింగులు పెట్టడం హాస్యాస్పదం. ఇవాళ మా నిజామాబాద్ అర్బన్లో ఇక్కడ కాంగ్రెస్ నిరుద్యోగుల మీటింగ్ పెట్టిందట. నిజంగా అది నిరుద్యోగ యువకుల మీటింగ్ కాదు, అన్ఎంప్లాయిడ్ కాంగ్రెస్ లీడర్స్ మీటింగ్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మీరు మీటింగ్ పెట్టుకోండి, కానీ యువకులు రెచ్చగొట్టడం ఎందుకు, మా యువతుల్ని రెచ్చగొట్టడం ఎందుకు, అది కూడా అబద్ధాలు చెప్పి రెచ్చగొట్టడం ఎందుకు? మా యువమిత్రుల్ని, ముఖ్యంగా ఆడపిల్లలు నేను కోరుతా ఉన్నాను, మీరు ఒకసారి ఇంటర్నెట్లో వెళ్ళి చెక్ చేసుకోండి.